హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేష్. మన వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను గుర్తుపట్టే వాళ్ళైతే సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కొంతమంది కొత్త వాళ్ళు చేసుకుంటున్నారు. అందరికీ థ్యాంక్ యూ. నా గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి నా గురించి చేసుకుంటారు. నేను వేరే ఏం చేయలేను కాబట్టి, బయటికెళ్ళి చేయలేను కాబట్టి నాకు ఇదే మార్గం ఉంది కాబట్టి కొత్త వాళ్ళు కూడా వీడియో మొత్తం చూడండి, ట్రై చేయండి. అదే క్రికెట్ రివ్యూస్ పైన, సబ్జెక్ట్ పైన కరెక్ట్ రివ్యూ చెప్తుంటాను, చూస్తే అర్థమవుతుంది. మొత్తం వీడియో ట్రై చేయండి. ఈ కొత్త వాళ్ళు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి మా విషయానికొస్తే రాజస్థాన్ వర్షం కారణంగా మళ్ళీ మ్యాచ్ రద్దయిపోయింది. దురదృష్టం అనుకోవచ్చు. రాజస్థాన్‌కి వరుసగా ఐదో ఓటమి అనుకోవచ్చు ఇది. 4 ఓటములు, మ్యాచ్ ఓడిపోయింది. ఈరోజు మ్యాచ్ కాలేదు. వర్షం కారణంగా రద్దయిపోయి ఎక్కడున్న ఫస్ట్ టాప్‌లో ఉండాల్సిన టీం కిందకి తాళుకొచ్చింది. బాటమ్‌లో ఉన్న టీం దూసుకొచ్చి ఫోర్త్ ప్లేస్‌కొచ్చి మరి రాజస్థాన్ ఆర్‌సీబీతో ఆడాల్సొస్తుంది. ఆ ఆర్‌సీబీ అయితే రాజస్థాన్‌ని కొట్టేటట్టే కనిపిస్తుంది వాళ్ళకున్న ఫామ్‌లో. రాజస్థాన్ మాత్రం దురదృష్టం. జాస్ బట్లర్ కూడా వెళ్ళిపోయిండు, లేరు. మ్యాచ్ మాత్రం వాళ్ళని దురదృష్టం వెంటాడుతున్నట్టే అనిపిస్తుంది. కేకేఆర్‌తో మన మ్యాచ్ సన్ రైజర్స్ ఫస్ట్ మ్యాచ్ కలకత్తాతో ఓడిపోయింది కలకత్తాలో. ఇది రివెంజ్ తీసుకోవచ్చు, ఛాన్స్ ఉంది. మరి రాజస్థాన్ అయితే ఆర్‌సీబీతో ఆడుతుంది. వర్షం కారణంగా అహ్మదాబాద్‌లో కూడా వాతావరణం వర్షం పడుతుందంట. వాతావరణం బాలేదంట. 2 మ్యాచ్‌లున్నాయి అక్కడ. మరి వర్షం ఏ విధంగా ఇబ్బంది పెడుతుందా, మరి సహకరిస్తుందా చూడాలి. ఈ మ్యాచ్‌లో ప్లే ఆఫ్స్‌కి, ఐపీఎల్ ఫైనల్ వరకు వర్షం పడకుంటే బాగుంటుంది. రిజర్వ్ డే అయితే ఫైనల్ మ్యాచ్‌కే ఉంటుంది. మరి మిగతా మ్యాచ్‌లకి ఏం చేస్తారో చూడాలి. వర్షం పడకుంటే బాగుంటుందని ఆశిద్దాం. మరి మనం వర్షాకాలం ముందు వచ్చినట్టే అనిపిస్తుంది. మ్యాచ్‌నయితే కొంచెం డిస్టర్బ్ చేసింది. కొన్ని టీంలకి ఈ అనుకూలమైంది, కొన్ని టీంలకి మైనస్ అయినది. ఈ ప్లే ఆఫ్స్‌లో చాలా ఇబ్బంది వర్షం పాత్ర ఎంత పోషిస్తుందో కానీ వర్షం పడకుంటే బాగుంటుందని ఆశిద్దాం. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.